ఈ వీడియోలో 5th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెమిస్టర్ 1లో ఉన్నటువంటి చాప్టర్ 1 లెట్స్ రీకాల్ అనేటువంటి చాప్టర్ నుంచి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్. First one, 9. N-I-N-E, 9. Second, 37. T-H-I-R-T-Y-S-E-V-E-N, 37. 267. T-W-O-2-H-U-N-D-R-E-D, 100 and 67. S-I-X-T-Y, 60, S-E-V-E-N, 7, 267. 607. S-I-X, 6, H-U-N-D-R-E-D, 100 and S-E-V-E-N, 7, 607. 5,298. 5,000, F-I-V-E, 5, T-H-O-U-S-A-N-D, 1,000 and 298. 1,307. 1,307. 42,689. F-O-U-R-T-Y, 40, T-O-2, T-H-O-U-S-A-N-D, 1,000, 600, S-I-X, 6, H-U-N-D-R-E-D, 100 and 89. E-I-G-H-T-Y-N-I-N-E, 9. 42,689. 52,006. F-I-F-T-Y, 50, T-W-O-2, T-H-O-U-S-A-N-D, 1,000 and 6. 52,006. Second one, write the expanded form for the following numbers. A, 62. 60 plus 2, 62. B, 39. 30 plus 9, 39. C, 792. 700 plus 90 plus 2. D, 308. 300 plus 00 plus 8. 3,472. 3,000 plus 400 plus 70 plus 2. 9,210. So 9,000, 1000 ప్లస్ లో 9 ఉంది కాబట్టి 9,000. అలాగనే 100 ప్లస్ లో 2 ఉంది కాబట్టి 200 అండ్ 10s ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 110 ప్లస్ 1s ప్లేస్ లో 0 ఉంది కాబట్టి 10. సో 9,210. 61,287. సో 10,000 ప్లేస్ లో 6 ఉంది కాబట్టి 60,000. అలాగనే 1000 ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1000 ప్లస్ 100 ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 200 ప్లస్ 10s ప్లేస్ లో 8 ఉంది కదా 8 10s are 80 ప్లస్ 1s ప్లేస్ లో 7 1 7s are 7. So 61,287. 20,000
and 508. So 10,000 ప్లస్లో 2 ఉంది కదా, సో 20,000 ప్లస్ 1000 ప్లస్లో 0 ఉంది కాబట్టి 0 రాసాము. అలాగనే 100 ప్లేస్లో 5 ఉంది కదా, 500 ప్లస్ 10s ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0 ప్లస్ 1s ప్లేస్లో 8 ఉంది కదా, సో 8. 20,000 ప్లస్ 0 ప్లస్ 500 ప్లస్ 0 ప్లస్ 8. Third one, write the place values of the underlined digits in the following numbers. First A 48. 48లో 4 అనేటువంటి నెంబర్ కింద అండర్లైన్ ఉంది కదా, సో 4 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్లో ఉంది కదా, సో దాని వాల్యూ 40. బి 63. 63లో 3 కింద అండర్లైన్ గీత ఉంది కదా, సో 3 ఈజ్ ఇన్ యూనిట్ ప్లేస్, సో వాల్యూ ఈజ్ 3. 834. సో 834లో 8 కింద గీత ఉంది కదా, సో 8 ఈజ్ ఇన్ 100th ప్లేస్, సో ద వాల్యూ ఈజ్ 800. డి 607. సో 0 కింద గీత ఉంది కదా, సో 0 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్, సో వాల్యూ ఈక్వల్ టు 0. 2519. 2 కింద గీత ఉంది కదా, సో 2 ఈజ్ ఇన్ thousands ప్లేస్, సో ద వాల్యూ ఈజ్ 2000. ఎఫ్ 6920. దీంట్లో 2 కింద గీత ఉంది కదా, 2 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్, సో వాల్యూ ఈజ్ 20. 12,453. సో 4 కింద గీత ఉంది కదా, 4 ఈజ్ ఇన్ 100th ప్లేస్, సో వాల్యూ ఈక్వల్ టు 400. 52,146. సో ఇక్కడ 5 కింద గీత ఉంది కదా, 5 ఈజ్ ఇన్ 10/100th ప్లేస్, సో వాల్యూ ఈక్వల్ టు 50,000. Fourth one, find the sum of the place values of 6 in the following numbers. A 266. 266లో sum of place values of 6 is 60 plus 6. So sum of place values of 6 is 66. Second one, 616. In 616, sum of place values of 6 is here first 6 is in 100 place and second 6 is in unit place. So sum of place values of 6 is 600 plus 6, that equal to 606. C 665. In 665, sum of place values of 6 is here first 6 is in 100 place and second 6 is in 10th place. So sum of place values of 6 is 600 plus 60, so 660. Next, E 64,624. In 64,624, sum of place values of 6 is 60,000 plus 600, that equal to 60,600.
Next, F 67,426. In 67,426, the sum of place values of 6 is here first 6 is in 10,000 place, so value equal to 60,000, and the second 6 is in unit place, value is 6. So sum of place values of 6 is 60,000 plus 6, 60,006. Next, G 86,216. Here the first 6 is in 1000 place and the second 6 is in unit place. So sum of place values of 6 is 6000 plus 6, that equal to 6006. Next, fifth one. Write the predecessor and successor of the following numbers. Predecessor అంటే ఇచ్చినటువంటి నెంబర్కి ఒకటి తగ్గించుకోవాలి, సక్సెసర్ అంటే ఆ నెంబర్కి ఒకటి కలుపుకోవాలి. సో predecessor of 9 is 8 and successor of 9 is 9 plus 1 10. Next, second B 99. The predecessor of 99 is 99 లోంచి ఒకటి తగ్గించుకుందాం, సో 98, and successor of 99 is 99కి 1 యాడ్ చేద్దాం, 100. నెక్స్ట్ C 539. సో 539కి ప్రిడిసర్ ఏమవుతుంది, ఒకటి తగ్గిద్దాం, సో 538. సక్సెసర్ నెంబర్ 539కి 1 యాడ్ చేద్దాం, సో 539కి 1 యాడ్ చేస్తే 540. నెక్స్ట్ D 621. The predecessor of 621 ఒకటి తగ్గించేద్దామా, సో 620. సక్సెసర్ ఆఫ్ 621కి 1 యాడ్ చేద్దాం, సో 622. నెక్స్ట్ E 4001. predecessor of 4001 లోంచి ఒకటి తగ్గిద్దాం, సో 4000, అండ్ సక్సెసర్ ఆఫ్ 4001 ఈజ్ 1 యాడ్ చేయండి, 4002. నెక్స్ట్ F 3210. సో predecessor ఆఫ్ 3210 అంటే ఒకటి తగ్గిద్దాం, సో 3209. సక్సెసర్ ఆఫ్ 3210 ఒకటి యాడ్ చేద్దాం, సో 3211. నెక్స్ట్ G 10,000. సో ప్రిడిసర్ ఆఫ్ 10,000 అంటే 10,000 లోంచి ఒకటి తగ్గిద్దాం, సో 9,999. సక్సెసర్ ఆఫ్ 10,000కి 1 యాడ్ చేస్తే 10,001. నెక్స్ట్ ఫిల్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఈ టేబుల్లో మనము 1 డిజిట్ స్మాలెస్ట్ నెంబరు, లార్జెస్ట్ నెంబర్, అలాగనే 2 డిజిట్ స్మాలెస్ట్, లార్జెస్ట్, 3 డిజిట్లో స్మాల్ నెంబరు, లార్జ్ నెంబర్ రాయాలి, అలాగనే 4 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్, 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అండ్ 5 డిజిట్స్లో లార్జెస్ట్ నెంబర్ని రాయాలి. సో 1 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ 1, అలాగనే 1 డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎవరు, 9,
టూ డిజిట్స్ మనకి 10 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో 2 డిజిట్స్లో స్మాలెస్ట్ నెంబర్ 10తో స్టార్ట్ అవుతుంది. సో 10 ఈజ్ ద స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. అలాగనే గ్రేటెస్ట్ నెంబర్ ఇన్ 2 డిజిట్స్. 2 డిజిట్స్లో 99 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 99 తర్వాత 3 డిజిట్స్ స్టార్ట్ అవుతుంది 100. సో హియర్ 100 ఈజ్ ద 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. And 999 is the 3 digit greatest number. 999 కి 1 యాడ్ చేస్తే 1000 అవుతుంది. సో 4 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ 1000. అలాగనే 4 డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ 9999. 5 digit స్మాలెస్ట్ నెంబర్ 9999 కి 1 యాడ్ చేస్తే 10,000. సో 10,000 ఈజ్ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్. అండ్ 99,999 ఈజ్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్. ఓకే. Next, write the suitable numbers in the following. 10 plus 2. 10 కి 2 యాడ్ చేస్తే 12. Next second one, B. 200 plus 30 plus 5. So 200, 100 place లో 2 రావాలి. Tens place లో 3 రావాలి. అలాగనే యూనిట్ place లో 5 రావాలి. So the value is 235. C. 4000 plus 500 plus 70 plus 4. So value is, suitable number is 4574. 10,000 plus 3,000 plus 500 plus 50 plus 6. suitable number 10,000 3,000 యాడ్ చేస్తే 13,000. సో 13,556. నెక్స్ట్ E. 50,000 plus 2,000 plus 800 plus 50 plus 7. So 50,000 plus 2,000, 52,000 plus 800, 52,857. Next number 30,000 plus 500 plus 8. So ఇక్కడ మనకి 10,000 ప్లేస్లో 3 రావాలి. అలానే 1000 ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0 రాసుకుంటాం. అలాగనే టెన్స్ ప్లేస్లో కూడా ఏం వాల్యూ రాలేదు కాబట్టి 0 రాయాలి. సో suitable number 30,508. Next 81. Write the greatest 4 digit number by using 7, 6, 5 and 2. సో మనకి ఇచ్చినటువంటి 4 నెంబర్స్లో బిగ్ నెంబర్ 7, ఆ నెక్స్ట్ బిగ్ నెంబర్ 6, ఆ నెక్స్ట్ 5, ఆ తర్వాత 2. సో 7,652 ఇచ్చినటువంటి నెంబర్స్లో ఫామ్ అయ్యేటువంటి 4 digit గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 9th one. Write the smallest 4 digit number by using 2, 0, 8 and 7. సో ఇచ్చినటువంటి నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ 0, కానీ 0తో మనం నెంబర్ స్టార్ట్ అవ్వదు కదా. సో ఆ నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏంటి 2. సో 2తో స్టార్ట్ చేసి 2, 0, 7, 8. సో 2078 is the 4 digit number.
smallest 4-digit numbers by using 2, 0, 8 and 7. Next 10th question. How many hundreds are there in 1000? ఒక 1000 అంటే 1000 వెయ్యికి వందలు ఎన్ని ఉంటాయి? 10. Yes, 10 hundreds. Round off the following exercise 2కి వచ్చాము. Round off the following numbers to the nearest tens. A 32 అనేది నియరెస్ట్ టెన్స్లో 30కి దగ్గరగా ఉంటుంది. 30కి దగ్గరగా ఉంటుందా 40కి దగ్గరగా ఉంటుందా? సో 30కి కదా. సో నియరెస్ట్ టెన్స్ టు 32 ఈజ్ 30. నెక్స్ట్ 78. నియరెస్ట్ టెన్స్ టు 78. 78 అనేది 70కి 80కి మధ్యలో వస్తుంది కదా. సో 78 అంటే 80కి దగ్గరగా ఉంది. సో నియరెస్ట్ టెన్స్ టు 78 ఈజ్ 80. నెక్స్ట్ సి 123. 123 అనేది 120 అలాగనే 130కి మధ్యలో వస్తుంది కదా. సో నియరెస్ట్ టెన్స్ టు 123 ఈజ్ 120. నెక్స్ట్ 485. Nearest tens to 485 is 490. Next E 2446. Nearest tens to 2546 is 2550. Next one F 5814. So nearest tens to 5814 is 5000. $810 రావాలి. సో ఇక్కడ రాంగ్గా పట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ 25,796. నియరెస్ట్ టెన్స్ టు 25,796. 96 అనేది 800కి దగ్గరలో ఉంటుంది కదా. సో 25,800. Round off the following numbers to nearest hundreds. So 312. సో 312 అనేది 300కి 400కి మధ్యలో వస్తుంది కదా. సో 300కి దగ్గరలో ఉంటుంది. నియరెస్ట్ హండ్రెడ్స్ టు 312 ఈజ్ 300. 956. 900కి 1000కి మధ్యలో వస్తుంది కదా. సో 1000కి దగ్గరలో వచ్చేస్తుంది. నియరెస్ట్ హండ్రెడ్స్ టు 956 ఈజ్ 1000. 123. నియరెస్ట్ హండ్రెడ్స్ టు 123 ఈజ్ 100. 100కి 200కి మధ్యలో వస్తుంది కదా. సో నియరెస్ట్ హండ్రెడ్స్ టు 123 ఈజ్ 100. నియరెస్ట్ థౌజండ్స్ టు 485 is 500. Nearest hundreds to 2546 is 2500. Nearest hundreds to 5814 is 5800. Nearest hundreds to 796 is 800.
Third one, round off the following numbers to the nearest thousands. First one, 5,264. Nearest thousands to 5,264 is 5,000. Nearest thousands to 7,532 is 8,000. Nearest thousands to 1,234 is 1,000. Nearest thousands to 25,463. So 25,000. Nearest thousands to 5,014 is 5,000. Nearest thousands to 95,150 is 95,000. Next, fourth one, use symbols less than, greater than, or equal between the numbers. So 9 is greater than 5. 21 is less than 39. 405 is less than 504. 1565 is equal to 1565. 12,578 is less than 25,178. 90,507 is greater than 70,503. 42,179 is equal to 42,179. 81,456 is greater than 65,899. Next, fifth one, write these numbers in ascending order. Ascending orders mean small to big. So ఇచ్చినటువంటి numbers లో small one 1, 2, 5, 7, 9. Next, second one, ascending order 10, 27, 29, 46, 72. Third one, C. Ascending order 204, 315, 351, 402, 610. D. Ascending order 2,361, 3,725, 7,399, 7,455, 7,536. Next, E. 25,072, 25,104, 25,478, 25,914. 914. Next, F. Ascending order 10,502, 46,202, 60,521, 81,134.
Write these numbers in descending order. Descending order means big to small. So 3, 8, 4, 2, 1. Descending order 8, 4, 3, 2, 1. 97, 69, 96, 79, 90. Descending order 97, 96, 90, 79, 69. 205, 402, 416, 318, 610. Descending order 610, 416, 402, 318, 205. 8016, 916, 10,219, 41,205, 2,430. Descending order 41,205, 10,219, 8,016, 2,430, 916. Next E, descending order 57,832, 57,830, 57,825, 57,823, 57,820. Next F, 16,342, 86,620, 46,241, 64,721, 46,800 and